ఈ పత్రికల్ని, ఈ గాలి పత్రికలు, బూతు పత్రికలు, అశ్లీల పత్రికలు, లేదంటే ఈ పత్రికల విష పత్రికలు అనేది ఎందుకంటే ఇతని పేరు పార్థసారథిరెడ్డి, పేర్ల పార్థసారథిరెడ్డి. ఇతను ఎవరంటే అత్యంత కిరాతకుడు, మనుషుల్ని నడి రోడ్డు మీద నరికి చంపేటటువంటి దుర్మార్గుడు, వైఎస్ రాజారెడ్డి గారిని చంపినటువంటి నీచుడు. ఇలాంటి వాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. దీనికి మళ్ళీ ఆంధ్రజ్యోతి టీవీలో కూర్చోబెట్టి ఈ ఎవరైతే ఈ షోకాల్డ్ కిల్లర్ ఉంటాడో ఈ కిల్లర్ను కూర్చోబెట్టి ఇతని చేత మాట్లాడించడం, పొద్దున్నే మళ్ళీ బ్యానర్ ఐటమ్ వేయించడం. ఎవడి బతుకేంటో తెలియదా? అందుకనే కదా మీ పత్రికల గురించి మనం మాట్లాడేది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా దాదాపు 100 నిమిషాలు, నువ్వే రాసావు కదా, 11 నిమిషాల 36 సెకండ్లకు స్టార్ట్ అయిందని, 1:15 వరకు జరిగిందని సెలెక్టెడ్ మీడియాని పెట్టారంట. సెలెక్టెడ్ మీడియా అన్ని మైకులు నీకు ఏమన్నా కళ్ళే ఉన్నా దొబ్బినియా? సెలెక్టెడ్ మీడియా అంటే ఆ 2 పత్రికలు, ఆ 4 టీవీ ఛానల్ని సెలెక్టెడ్ అంటాం. అవి కాకుండా అందరూ వచ్చారు. అన్ని మైకులు కనపడలేదా నీకు? ముందు కళ్ళు ఉన్నాయా, ఏమన్నా పోయినాయా? చూపిస్తారా? మా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి, కావాలంటే ఫ్రీ ట్రీట్మెంట్. సో సెలెక్టెడ్ మీడియా అంట, ఎంచుకున్న మీడియాని పెట్టి పిలిచారంట. ఎంచుకున్న మీడియా మేమందరం ఎంచుకున్నావా? వాళ్ళందరూ మా మీడియానా? వచ్చినటువంటి మీడియా అంతా మా మీడియానా? మీ మీడియాని పిలవలా. ఎందుకంటే మీ 2 విష పత్రికలు, ఒక 4 ఉగ్రవాద టీవీలు మీ కాబట్టి మిమ్మల్ని వరకు పిలవాల. అంటే మీ 2+4 మీ 6 తప్ప అందరూ వచ్చారు. దాన్ని అన్ని మీడియా సంస్థలు వచ్చింది, తెలుగు, ఇంగ్లీషు అందరూ వచ్చారు. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లైవ్ దాదాపుగా 100 నిమిషాల పాటు. ఆయన అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పేటటువంటి మగతనం ఏడ్చలేదు. మీకు ఎంతమంది మంత్రులు ఉన్నారు, అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం లేదు. నిన్న ఆయన సుదీర్ఘంగా అనేక అంశాలను ప్రస్తావించారు. ఒకటి, అమరావతిలో జరుగుతున్నటువంటి బాబు గారి లూటి, అద్దాలు వేయటానికి ఇన్ని కోట్ల, రోడ్లు వేయటానికి ఇన్ని కోట్లు, మొత్తంగా ఒక 5 బిల్డింగ్లు కట్టడానికే 14,000 కోట్ల. అంటే ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉంది. అవి కూడా ఏదైతే మన రాష్ట్రం విడిపోయినాక కొత్తగా కట్టుకున్నటువంటి బిల్డింగ్లే. ఇవి ఉండగా మళ్ళీ ఈ 3 బిల్డింగ్లు మళ్ళీ కొత్తవి కట్టడానికి 14,000 కోట్ల రూపాయల. ఏది? అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఈ 3 కట్టడానికి ఆల్రెడీ ఉన్నాయో మళ్ళీ కొత్తగా కట్టడానికి 14,000 కోట్ల. అసలు మనిషి అనేవాడు ఎవడన్నా ఈ విధంగా వ్యవహరిస్తాడా అని అడిగితే దాని మీద సమాధానం లేదు. 20,000 రూపాయలు అండి చదరపడికని అడిగితే దాని మీద సమాధానం లేదు. అమరావతి అనే గుదిబండ నెత్తికెక్కుతుందంటే దాని మీద సమాధానం లేదు. మావిగన్ అనే గ్రోత్ ఇంజిన్ గురించి జగన్ గారు మాట్లాడితే దాని మీద సమాధానం లేదు. టీడీపీ హత్యా రాజకీయాలు, బాలకృష్ణ టక్ 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 అని కాల్చేటటువంటి గన్ కల్చర్ గురించి అడిగితే దాని మీద సమాధానం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేస్తున్నారు మీ బతుకుల టేడ్స్ని. ఎందుకంటే ఆ పోస్టు చూస్తే మీ బండారం బయటపడిద్దని, అవి కూడా జనాలు చూడకూడదని చెప్పి ఎక్కడో అమెరికాలో ఎక్స్కి, ట్విట్టర్కి ఏదైతే ఇక్కడి నుంచి పోలీసుల చేత లేఖలు రాపిచ్చి, మెయిల్స్ పెట్టించి అవి కూడా డిలీట్ చేపిస్తున్నారు. ఎంత భయపడిపోతున్నారో మీరు చూస్తే అర్థం కావట్లేదా? వీటి గురించి, పెట్రోలు డీజిల్ అమరావతికి మళ్లించే కుట్ర చేసిన దాని గురించి, పెట్రోలు డీజిల్ బాధుడు గురించి, సూపర్ 6తో పాటు మీరు ఎగ్గొట్టిన 143 హామీల గురించి, పొదుపు పేరుతో మీరు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ చేస్తున్నటువంటి దుబారా గురించి, రైతులపై SC ST కేసులు పెట్టించి ఏ విధంగా మీరు వాళ్ళని ఈ చిత్రహింసలకు గురి చేస్తున్నారో దాని మీద, కల్తీ మద్యం మీరే తయారు చేసి ఏ విధంగా మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం బ్రాండ్ల పేర్లతో అమ్మారో దాని గురించి, ఇలా అనేక అంశాలను జగన్ గారు ప్రస్తావిస్తే ఒక్కడ కూడా దాని మీద వచ్చి సమాధానం చెప్పే దమ్ము లేదు. జగన్ నువ్వు సైకోవి, జగన్ నువ్వు రౌడీవి, మీది గొడ్డల పార్టీ. ఎవరిదా గొడ్డల పార్టీ? ఎవరిది గొడ్డల పార్టీ? మీది వంగవీటి రంగా గారిని గొడ్డలతో నరికి చంపిన పార్టీ. వంగవీటి గొడ్డల పార్టీ అని పెట్టాలి మీకు. పెంగళి దశరథరామ గారిని చంపినటువంటి పార్టీ మీరు. వైఎస్ రాజారెడ్డి గారిని చంపినటువంటి పార్టీ. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మీ హయాంలోనే హత్య జరిగితే మీరు ఎవరైతే ఆ చంపినటువంటి ఆ దస్తగిరికి చంద్రబాబు నాయుడు పర్సనల్ లాయర్ ఎలా వాదిస్తున్నాడు? అసలు ఈ రాజారెడ్డి గారిని, అసలు వైఎస్ రాజారెడ్డి గారిని చంపినటువంటి ఆ నీచుడు, దుర్మార్గుడైన ఆ పార్థసారథిరెడ్డిని మీ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టిస్తారా? అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవిస్తారా? మరి ఇక్కడ ఎవరిది హత్య రాజకీయాల్లో తెలియట్లేదా? ఎవరిది గుణపం పార్టీ, ఎవరిది గొడ్డల పార్టీ అప్పుడు తెలియట్లేదా? వైఎస్ రాజారెడ్డి గారిని చంపినటువంటి పార్థసారథి అనేటటువంటి దుర్మార్గుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇదే ఆంధ్రజ్యోతి ఛానల్లో కూర్చొని ఈ దుర్మార్గుడితో ఒక నీతిమంతుడిలాగా చిత్రీకరించే కార్యక్రమం, చూపించే కార్యక్రమం. 2, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గుండెల మీద కూర్చొని నరికి చంపారన్నటువంటి దస్తగిరి ఈరోజు ఆంధ్రజ్యోతి, ఆ ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. ఈ పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తూ ఉంటారు.
అతను సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఈ పోలీసులే ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అతనికి తరపున వాదించే లాయర్ సిద్ధార్థ్ లోద్రా, అత్యంత కాస్ట్లీయెస్ట్ లాయర్, చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ లాయర్. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొడ్డలి రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాలు, ఎవరిది కిల్లర్ పార్టీ, ఎవరిది డెకాయిట్ పార్టీ? తెలుగు డెకాయిట్ పార్టీ అడుగుతున్నా. టీడీపీ అంటే తెలుగు డెకాయిట్ పార్టీ. రాజారెడ్డి గారిని చంపినటువంటి పార్థసారథి రాష్ట్ర ఉపాధ్యక్షుడా టీడీపీకి? ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరికి లాయర్ చంద్రబాబు నాయుడు పర్సనల్ లాయర్ సిద్ధార్థ లుద్రనా? గంటకు లక్షలు తీసుకునేటటువంటిది ఎవరిస్తున్నారు ఈ డబ్బులు? ఇప్పుడు అర్థమైందా? వివేకానంద రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఏదైతే హత్య జరిగింది అని, వైఎస్ రాజారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే హత్య చేశారనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వలేదా? సో ఇంకా లాగితే ఇంకా తెగుతుంది. సో మీ హత్య రాజకీయాలు అందరికీ తెలిసిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నువ్వేదో క్యాన్సర్ గడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ అంటున్నావు. లోకేష్, నీ ఎవరు ఏ క్యాన్సర్ గడ్డో, ఎవరి రాష్ట్రానికి పట్టినటువంటి ఉగ్రవాద గడ్డలో తెలిసిపోతుంది. ఆల్రెడీ 2 ఏళ్లకే మీ బతికేందో మొత్తం ఈరోజు ప్రజలకు అర్థమైంది. మీరు చేసిన మోసాలు, మీరు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు, సమాధానం చెప్పలేక పెట్టేటటువంటి తప్పుడు కేసులు, పోస్టులు కూడా ఏదైతే డిలీట్ చేస్తున్నారంటే ఇంకా మీ బతుకులు ఎంత దిగజారిపోయినాయో ఇదే అర్థమవుతుంది. ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దాన్ని వీడియో డిలీట్ చేపిస్తారు. దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అంట. ఎక్స్లో పెడితేనేమో లేఖ రాస్తారు, అక్కడి నుంచి అడిగి మెయిల్స్ పెడతారు తీసేయమని. అంటే ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు 164 మంది, 3 రాజకీయ పార్టీలు, ఇన్ని మీడియా సంస్థలను పెట్టుకొని సమాధానం చెప్పలేక శాతగాక పోస్టులు డిలీట్ చేయమని లేఖలు రాస్తున్నారా? ఇది ఇలా బతికేందో ఇక్కడే అర్థమవుతా ఉంది. వీళ్ళు చేస్తున్న తప్పులేంటో ఇక్కడే క్లియర్గా కనపడుతున్నాయి అనేది మరోసారి స్పష్టమైంది.